నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. మన హృదయాన్ని ఏం చేయాలి? వాక్యంతో నింపుకోవాలి. ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళేవారు. ఒక రోజున ఏమైందో తెలియదు. మొదటి వాడు క్యారేజీ తీసుకొని ఒక తుమ్మ చెట్టు నీడకి వెళ్ళి కూర్చున్నాడు. ఏంటిది, ఇలా రోజు వచ్చి కలిసి తినేవాళ్ళము, ఇలా చెట్టు కింద కూర్చున్నాడు అని చెప్పి రెండవ వాడు ఆ చిన్న చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాడు. మొదటి వాడు క్యారేజీ మూత తెరిచినప్పటికీ దమ్ బిర్యానీ వాసన వచ్చింది. మొదటి వాడు రెండవ వాడితో ఇలా అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా అని అన్నాడు. రెండవ వాడు అన్నాడు, నీ మొదటి వారితో నీ పొరుగు వారికి ఏది కూడా ఆశించకూడదు. ఎద్దునైనను, గాడిదనైనను, భార్యనైనను, బిర్యానీనైనను ఆశించకూడదని ఇతడు చెప్పినట్టుగా చూస్తున్నాను. ఆశించకూడదని ఆశించొద్దు అన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాలి. నాకు ఇచ్చిన కారమితులైన ఇద్దరు సమానంగా పంచుకున్నట్టయితే ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ వారు ఏం చేశారంటే వారి ఇద్దరి మధ్యన విభేదాలు ఏర్పడ్డాయి. కనుక దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. కనుక మొదటి వాడు ఒకవేళ దిశగా ఉన్నప్పటికీ రెండో వాడు వాడిని క్షమించినట్టయితే వారిద్దరు కలిసినట్టయితే ఎంతో బాగుండేది. కనుక మొదటి చిన్న దిద్దుకొని తర్వాత స్నేహితులు చెప్పుకోవచ్చు. వారి యొక్క తప్పులని దిద్దుకొని తర్వాత వారి స్నేహితులని చెప్పుకోవచ్చు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఒకరిలో ఒక ప్రేమ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అంతేకాని మనము ఎదుటి వారిని దూషించకూడదు, ఎదుటి వారిని నొప్పించకూడదు. మీకు కొద్ది మాటలు ఇస్తున్నాను. క్రిస్టాఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేసి వచ్చిందిగా కోరుతున్నాను.